వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీఎంజెడ్ బైపీసీ 2024. చాలామందైతే మెసేజ్ చేస్తున్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ కమెంట్స్ చేస్తున్నారు. సార్ బీఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ కోర్సెస్‌కి కౌన్సెలింగ్ ఎప్పుడు ఉంటుందని. సో, ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే చెప్తాను. దానికన్నా ముందు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామందైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారనమాట. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. బీఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ కౌన్సెలింగ్ అయితే ఎప్పుడు ఉంటుంది? ఎందుకింత లేట్ అవుతుంది? బీఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ కౌన్సెలింగ్ అనేది ఇంకా లేట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. కౌన్సెలింగ్ నోటిఫికేషన్ అయితే సెప్టెంబర్ థర్డ్ వీక్‌లో అయితే అలా రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకింత లేట్ అవుతుందంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. పీసీఐ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో, ఈ కౌన్సిల్ అనేది కాలేజెస్‌ని చెక్ చేసి అప్రూవల్ ఇస్తుంది. ఒకవేళ పీసీఐ అప్రూవింగ్ కాలేజెస్‌లో జాయిన్ అయితే మీరు కోర్స్ చేసినా ఆ కోర్స్‌కి వాల్యూ అనేది ఉండదు. సో, ఈ పీసీఐ ఇన్స్‌పెక్షన్ అనేది ఇంకా లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఏంటి సార్ మరి ఇంత లేటా? బీటెక్ వాళ్ళు ఆల్రెడీ కాలేజెస్‌లో జాయిన్ అయిపోయారు. అండ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి బైపీసీ వాళ్ళకి ఎందుకింత లేట్ అని కామెంట్స్ అయితే చేస్తున్నారనమాట. ఒక్కసారి గాని కాలేజీలో జాయిన్ అయితే మీకైతే టైం ఉండదు. క్లాసెస్ అని, రికార్డ్స్ అని, అసైన్‌మెంట్స్ అని, ప్రాక్టికల్స్ అని, ఎగ్జామ్స్ అని కాలేజెస్‌కి వెళ్ళకపోతే అటెండెన్స్ పర్సెంటేజ్ అనేది తగ్గిస్తారు. అటెండెన్స్ లేకపోతే కొన్ని కాలేజెస్‌లో ఎగ్జామ్స్‌కి అలౌ చేయరు. లేదా ప్రాక్టికల్స్‌లో మార్క్స్ అనేవి తగ్గించడం ఇలా చేస్తారనమాట. సో, ఇప్పుడు ఎలాగో టైం ఉంది కాబట్టి ఈ టైంని ఎంజాయ్ చేయండి. లేదా ఏమైనా స్కిల్స్ నేర్చుకోండి. లేదా స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోండి ఉన్న స్కిల్స్‌ని. లేదా ఈలోపు మీకేమైనా డౌట్స్ ఉంటే ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి? ఎన్ని బీఫార్మసీ, ఫార్మ్ డి కాలేజెస్ ఉన్నాయి? వాటిల్లో ఒక బెస్ట్ కాలేజీని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని నిజంగానే ఆ కాలేజ్ బాగుంటుందా? లేదా? అనేది చెక్ చేసుకోండి. అంటే గూగుల్‌లో రివ్యూస్ చూసి కాదనమాట. ఈ మధ్య గూగుల్ రివ్యూస్ అనేవి ఆల్మోస్ట్ ఫేక్ ఉంటున్నాయి. ఎందుకంటే కొన్ని కాలేజెస్ కావాలని రివ్యూస్ అనేవి సొంతగా రాపిస్తారనమాట స్టూడెంట్స్ అయితే. సో, అవన్నీ క్రాస్ చెకింగ్ చేసుకోవటానికి ఒకరోజు కాలేజ్‌కైతే వెళ్ళండి. ఆ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్‌తో డైరెక్ట్‌గా మాట్లాడి కనుక్కోండి. ఎలా ఉంటుంది? ఫ్యాకల్టీ గాని, ల్యాబ్స్ కానీ, అసలు ఈ కాలేజ్ ఎలా ఉంటుందనేది అడగండి. ఈ కాలేజ్ అంతగా బాగోదని చెప్తే మీరు వాళ్ళని అడగండి. మీకేమైనా బెస్ట్ కాలేజ్ తెలుసా? అని అడగండి. ఎందుకంటే ప్రెజెంట్ వాళ్ళు ఆ ఫీల్డ్‌లో ఉన్నారు గాబట్టి, వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుందనమాట. ఏ కాలేజ్ బెస్ట్, ఏ కాలేజ్ వేస్ట్ అనేది ఖచ్చితంగా వాళ్ళకంటూ కొద్దిగా ఐడియా అయితే ఉంటుంది ఖచ్చితంగా అయితే. అండ్ అలానే హాస్టల్స్ ఎలా ఉంటాయి? ఒకవేళ హాస్టల్స్ బాగోలేకపోతే అంటే కాలేజ్ హాస్టల్స్ బాగోలేకపోతే బయట ప్రైవేట్ హాస్టల్స్ ఎలా ఉంటాయి? మనకి దగ్గరలో ఉన్నాయా లేవా? అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ముందుగానే. ఇదంతా ఎందుకు ముందుగానే చెప్తున్నానంటే, ఫస్ట్ చాలామందైతే మిస్టేక్ చేసేది ఇక్కడే. ఎక్కడ? కాలేజ్ సెలక్షన్‌లోనే. సో, ఇప్పుడు ఒక కాలేజ్‌లో మంచిగా ఫ్యాకల్టీ, ల్యాబ్స్ అన్నీ బాగుంటే, మీకు మంచిగా సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. ఫ్యూచర్‌లో జాబ్స్ టైమ్‌లో మీకు ఈ పాయింట్ అయితే అర్థమవుతుందనమాట. కాలేజ్ సెలక్షన్‌లో ఎక్కడ తప్పు చేశామనేది, ఎక్కడ కరెక్ట్ చేసుకున్నామనేది. సో, బెస్ట్ కాలేజెస్‌లో జాయిన్ అవ్వండి. అసలే ఈ ఫార్మసీ ఫీల్డ్‌లో బిజినెస్ పరంగా బాగుంటుంది గానీ, జాబ్స్ పరంగా అయితే ఎర్నింగ్స్ అనేవి చాలా తక్కువుంటాయి. 15,000 నుంచి 20,000 అలా ఉంటుందనమాట. సో, ఈ జాబ్స్‌కి కూడా సింపుల్‌గా ఇవ్వరనమాట. సో, ఎంతో కొంత సబ్జెక్ట్ ఉండాలి. ఎవరైనా ఏపీలో గుంటూరులో ఉన్న కాలేజెస్ అండ్ విజయవాడ, నరసరావుపేటలో ఉన్న కాలేజెస్ గురించి మీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యి నాకు అక్కడైతే మెసేజ్ చేయండి నాకైతే. అండ్ అలానే హైదరాబాద్‌లో ఉన్న కాలేజెస్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ కావాలంటే మెసేజ్ చేయండి. నేనైతే ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ మన సబ్‌స్క్రైబర్స్ అయితే ఈ ఏరియాస్‌లో ఉన్న కాలేజెస్‌లో చదువుతున్నారనమాట. మీకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళతో కాంటాక్ట్ చేపిస్తా. మీకున్న డౌట్స్‌ని క్లియర్ చేసుకోండి. అండ్ అలానే టెలిగ్రామ్ ఛానెల్ కూడా జాయిన్ అవ్వండి కాలేజ్ లిస్ట్ కోసం. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల చాలా మందికైతే రీచ్ అవుతుంది. అండ్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందనమాట. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.